అదే సార్ సార్ మాకు డాక్యుమెంట్స్ ఉంది స్వాధీనంలో మా భూమి అమ్మునాలు గెలిగి ఎక్సెస్ ఇచ్చారు మేము 70 సంవత్సరాలు లాస్ట్ 70 years నుంచి మేమే ఎంజాయ్ చేస్తాం. మా తాతలు సార్ కార్యకర్తలు రాసుకుని సార్ మీరు రామలింగ రామలేదండి నేను ఎవరి దగ్గర పంపుకున్నాండి ఆయనకి ఏం ఎక్స్చేంజ్ చేసినాడు కింద వాడు తాగి అలాగా అన్ఈవెన్ గా పెట్టేశారు. దానివల్ల రిజిస్ట్రేషన్ లో ప్రాబ్లం వచ్చింది మేడం. అది మనకి అప్లికేషన్ ఇవ్వగానే సార్ జేసీ గారు దాన్ని ఈవేళ డిజిటల్ సైన్ కూడా చేశారు. వాళ్ళకి ఇప్పుడు అడంగల్స్ అవన్నీ కరెక్ట్ గా వచ్చినాయి. పరిధిలో శ్రీ అన్నవరెడ్డి శ్రీనివాసరావు గారు పిటిషన్ ఇచ్చారండి. వారి ఇంటి వద్ద నుండి మధ్యపాటి శివ గారి ఇంటి వరకు 10 సంవత్సరాల నుంచి ఈ డ్రైను వారి పొలాల్లోకి వెళ్ళటం వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని ఒక పిటిషన్ ఇచ్చారండి. దాని మీద గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టి 2,74,000 15వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేయడం జరిగింది. వారు వచ్చారండి, వారు వాలంటరీగానే వచ్చారు తెలియజేయడం కోసం. సేమ్ రెవెన్యూ వాల్యూస్ అండ్ సేమ్ రెవెన్యూ విలేజెస్ అండి. నాకు బాగా ఇది సరే అవ్వాలండి. ధన్యవాదాలు జేసీ గారు, తహసీల్దార్ గారు. అసలు మొన్న ఫ్రైడే వచ్చిన రోజునే ఆయన చాలా బాగా స్పందించి వెంటనే మాకు ఈ సమస్య నుంచి పరిష్కార మార్గం చూపించారు. మాకు చాలా ఆనందంగా ఉంది. రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నమస్తే అండి, నా పేరు సిద్ధంశెట్టి స్వామి అండి. మాది పెద్దేవం గ్రామం, తాళపూడి మండలం. మేము గత 15 సంవత్సరాలుగా మా చిన్న భూ వివాదం ఒకటి ఉందండి. మా సుమారు 15 సెంట్లు కలవట్లేదు మాకు. దాని గురించి మేము 15 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. దానికి మా తాతయ్య గారు అలాగే మా నాన్నగారు కూడా చాలా కష్టపడి తిరిగారు. చివరికి వాళ్ళు కూడా మరణించారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కొవ్వూరులో పీజీఆర్ఎస్లో నేను ఇలాగ నా సమస్య గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. చెప్తే ఈ మండల సర్వేయర్ గారికి కూడా దాని మీద అప్లికేషన్ రాసి కలెక్టర్ గారు ఎలాగైతే మా స్థలం మాకు ఇప్పించారు, అలాగే మా స్థలం మాకు ఇప్పించినందుకు కలెక్టర్ గారికి మా ధన్యవాదాలు. వెంకట్రావు అండి, మల్లవరం గ్రామం, చాగల మండలం. నేను మా ఊర్లో ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ ప్లాన్ పర్మిషన్ కోసం అధికారులకి సంప్రదించగా మొదట తిరస్కరించారు. అప్పుడు కొవ్వూరు ఆర్డీఓ ఆఫీస్లో కలెక్టర్ గారికి ఆ పీజీఆర్ఎస్ పెట్టుకుంటే దాన్ని
వారం రోజుల్లో పరిష్కరించి నాకు ధృవీకరణ పత్రం అందించారు. ఇది నాకు ఈ పత్రాలు ఇచ్చిన కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, అధికారులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. పరిధిలో శ్రీ అన్నవరెడ్డి శ్రీనివాసరావు గారు పిటిషన్ ఇచ్చారండి. వారి ఇంటి వద్ద నుండి మధ్యపాటి శివ గారి ఇంటి వరకు 10 సంవత్సరాల నుంచి ఈ డ్రైను వారి పొలాల్లోకి వెళ్ళటం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని ఒక పిటిషన్ ఇచ్చారండి. దాని మీద గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టి 2,74,000 15వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేయడం జరిగింది. వారు వచ్చారండి, వారు వాలంటరీగానే వచ్చారు తెలియజేయడం కోసం. డ్రైనేజ్ లేదండి. 4 నెలల నుంచి ఇక్కడ సబ్దాపురం వచ్చామండి, పెట్టుకున్న పిటిషన్ అర్జీ అయిందండి, అన్నీ మళ్ళీ ఎమ్మెల్యే గారిని కలిసామండి. గ్రామ పంచాయతీ ఎప్పుడు వెళ్ళి మాట్లాడేవాడండి, తీర్మానం తక్కువ కానీ కట్టలేదండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేసారు, అందరూ కలిసి ఏఈ గారు అందరూ చేసి ప్రోత్సాహం చేశారు. 1 వీక్లో చేస్తాను అని చెప్పారండి. నాది నేను మొదటి శ్రీరామచంద్రమూర్తి అండి, తాపడంలో గ్రీవెన్స్లో పోయినసారి లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని అర్జీ పెట్టామండి. అది చక్కగా చేశారు కాబట్టి మా సమస్య సాల్వ్ అయింది. నేను చాలా సంతోషంగా ఉంది, బాగుంది.